ఖచ్చితంగా అందరూ జై విశ్వక్సేన అని కామెంట్ చేసి చూడండి, జై విశ్వక్సేన అని కామెంట్ చేసి చూడండి ఖచ్చితంగా. ఎలా అనిపించింది భయ్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ మనకి ఎక్సలెంట్ అనిపించింది. మాస్ ఎలిమెంట్స్ మనకి ట్రైలర్లో చాలా మంది కట్స్ బాగా తీసుకెళ్లారు. రక్తపాతం కనిపించింది దాంట్లో. మాస్ లుక్ అంటే స్టోరీ మనకి గట్టిగా కొంచెం హై రేంజ్ లో పెట్టినట్టు అనిపించింది. స్టోరీ మనకి చాలా కొత్తగా ట్రైలర్ లో బాగా చూపించారు. అంటే మాస్ లుక్స్ కానీ మాకు విశ్వసేన అన్న మొత్తం కొత్తగా కనిపించాడు. ట్రైలర్ మొత్తం ఒక రేంజ్ లో ఒక మొత్తం రివీల్ చేశారు. ఎక్సలెంట్ అనిపించింది. మూవీ గురించి వెయిట్ చేస్తున్నా. మూవీ యాక్టింగ్ ఎలా అనిపించింది మరి ట్రైలర్? యాక్టింగ్ మాత్రం మాస్ లుక్స్ ఇంకా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. విశ్వసేన అన్న ఇంత మాస్ లుక్స్ తో రక్తపాతంతో అంటే లుక్స్ మొత్తం ఎక్సలెంట్ చూపించారు. డైరెక్టర్ మాత్రం మంచి విశ్వసేన అన్న ఇంకో మాస్ హై రేంజ్ లో తీసుకెళ్లాడు. మూవీ ట్రైలర్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. బాగుంది భయ్య ట్రైలర్. అంటే హీరోయిన్ ఎలా చేసింది మరి? హీరోయిన్ మనకి రాధిక ట్రెడిషనల్ గా కనిపించింది. దాంట్లో సాంగ్స్ హైలైట్ కానీ మనకి దాంట్లో లైట్ గా కట్స్ లో బాగా కనిపిస్తుంది. అంటే దాంట్లో లవ్ స్టోరీ పరంగా అన్నట్టుగా చూపించారు. ట్రైలర్ మన మూవీ గురించి వెయిట్ చేయాలి. మూవీ చూస్తే కానీ మనకి స్టోరీ బాగా ఇంకా హై రేంజ్ లో కనిపిస్తుంది. మూవీ అయితే ట్రైలర్ అయితే ఎక్సలెంట్ ఉంది. మరి విశ్వక్సేన ఒక భారీ పెద్ద హిట్ పడ్డట్టేనా? పడ్డట్టు అన్నట్టుగా మనకి ట్రైలర్ అయితే బాగుంది భయ్య. మూవీ చూస్తే కానీ మనకి అర్థం కాదు. ట్రైలర్ అయితే ఎక్సలెంట్ ఉంది. మనకి మాస్ లుక్స్ తో మొత్తం ఎలిమెంట్స్ కట్స్ మాత్రం బాగా తీసుకెళ్ళాడు. ఆ సీక్వెన్స్ మాత్రం బాగా తీసుకెళ్ళాడు. ఎక్సలెంట్ ఉంది ట్రైలర్. మాస్ గెటప్ మరి విశ్వక్సేన ఎలా సెట్ అయింది? మాస్ సెట్ మనకి మాస్ సెట్ బాగా సెట్ అయిందన్న. విశ్వసేనానికి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత కరెక్ట్గా యాక్టింగ్ పర్పస్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. మాస్ లుక్స్ మొత్తం కొత్తగా ఉంది భయ్య. అక్కడ మనకి తొడలతో మనకి చూపిస్తారు కదా, అది ఎక్సలెంట్. ఆ సాంగ్లో ఒకటి ఉంటుంది చూడండి, వాళ్ళకి మంచం దగ్గర, అదైతే హైలైట్ భయ్య. మనకి సాంగ్స్ అయితే హైలైట్. ట్రైలర్ మాస్ లుక్ కట్స్ మాత్రం బాగా తీసుకెళ్ళాడు.